స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నానంటే, లాల్ బహదూర్కి పదవిలో ఉన్నా కానీ గర్వం కానీ అహంభావం కానీ ఏమాత్రము లేవు. ఉత్తరప్రదేశ్ హోంమంత్రిగా పనిచేసే సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన తాలూకా నెమ్మదితనానికి ఓర్పుకి ఉదాహరణగా చెప్పచ్చు. ఏంటో సంఘటన అంటే, ఒకసారి ఆయన ఒక సభలో పాల్గొనడానికి కారు మీద వెళ్తూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం గురించి రిపోర్ట్ చేద్దామనే ఆలోచనతో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు లాల్ బహదూర్. అప్పుడు అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ లేరు, కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారని అడిగ్గా ఆ కానిస్టేబుల్ ఏమో ఎవరో సాధారణ వ్యక్తి అనుకుని నిర్లక్ష్యంగా బయట కూర్చో ఇప్పుడే వస్తారు అని చెప్పాడట. అరగంట గడిచిపోయింది. ఎంత పనిలో ఉన్నాడో అనుకుని లాల్ బహదూర్ బయటే కూర్చొని ఉన్నారంట వెయిట్ చేస్తూ. గంట గడిచినా ఇన్స్పెక్టర్ రాలేదట. కానిస్టేబుల్ ఏమిటి ఎందుకు వచ్చారని కూడా కనుక్కోలేదు, అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. మళ్ళా లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు ఎప్పుడు వస్తారు అని అడిగారట లాల్ బహదూర్ గారు. ఇన్స్పెక్టర్ నీకు ఎందుకయ్యా అసలు అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా ఇంతలో ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారంట. వచ్చి రావడంతోనే లాల్ బహదూర్ గారికి సెల్యూట్ చేసి ఏమిటి పని సార్ ఇలా దయచేశారు అంటూ వినయంగా ఒదిగి నిలబడ్డాడట. ఇది చూసిన కానిస్టేబుల్ తెల్లబోయాడంట. అప్పుడు లాల్ బహదూర్ గారు ఏ కంప్లైంట్ ఇవ్వడానికైతే వచ్చారో ఆ కంప్లైంట్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప ఈ కానిస్టేబుల్ ఇలాగా ప్రవర్తించాడు నిర్లక్ష్యంగా అన్న మాట కూడా చెప్పలేదట. అంటే ఆయన అంత నిగర్వి నిరాడంబరుడు అని చెప్పుకోవడానికి ఈ సంఘటన ఉదాహరణగా చెప్తూ ఉంటారు పెద్దలు. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్తాను.